దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీతో పాటు ఉత్తరాదిలో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో 4వ తేదీ వరకు రెడ్ అలర్ట్ అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ ప్రాంతాల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అటు కచ్, ఉత్తర గుజరాత్ పై ఉపరితల ఆవర్తన ప్రభావంతో గుజరాత్ లోని పలు ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. అహ్మదాబాద్, గాంధీనగర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూరత్, భుజ్, వాపి, భరూచ్ లో రోడ్లు మునిగిపోయాయి. వచ్చే 2 రోజుల పాటు దక్షిణ, సెంట్రల్, సౌరాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీతో పాటు ఉత్తరాదిలో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో 4వ తేదీ వరకు రెడ్ అలర్ట్ అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ ప్రాంతాల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీలో 4వ తేదీ వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక, దేశ రాజధాని ఢిల్లీతో పాటు అనేక రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా భారత వాతావరణ శాఖ తాజాగా ఒక హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ను కూడా జారీ చేసింది. ఇక ఇటీవల చూసాం దేశ రాజధానిలో గత 2 రోజులు కురిసిన వర్షంతో ఢిల్లీలో అనేక ప్లేసులతో పాటు అనేక ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమయ్యాయి. 2 రోజుల నుంచే కొంత ఢిల్లీలో వర్ష ప్రభావం కొంచెం తగ్గింది. కానీ తాజాగా భారత వాతావరణ శాఖ హెచ్చరికలతోనే మరోసారి ఢిల్లీలో కూడా భారీగా వర్షం పడుతుందని కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంత వాతావరణంలో మార్పు కనిపిస్తుంది. ఏ క్షణమైనా కానీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున భారత వాతావరణ శాఖ ఉంది. అధికారులకు ఇప్పటికే కొంత ఆదేశాలు కూడా ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసింది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, సిక్కిం కావచ్చు, మరోవైపు అస్సాంలో కూడా పెద్ద ఎత్తున కూడా బ్రహ్మపుత్ర నది పొంగడంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని అనేక విలేజ్లలో కూడా ఇప్పటికే పూర్తిగా కూడా ఆ విలేజ్లంతా కూడా నీటి మట్టం అయిపోయాయని చెప్పాలి. మరోవైపు గుజరాత్లో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. గుజరాత్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు గుజరాత్లో గాంధీనగర్ కావచ్చు, సూరత్ కావచ్చు, అనేక ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అనేక రోడ్లకు పెద్ద ఎత్తున కూడా హోల్స్ పడుతున్న అయినా కూడా గుజరాత్లో కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా గుజరాత్లో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు అస్సాంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. మరోవైపు తాజాగా హరిద్వార్లో అంటే ఉత్తరాఖండ్లో కూడా పెద్ద ఎత్తున కూడా వర్షాలు కురుస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు మహారాష్ట్రలో కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా అనేక ప్రాంతాలు సందర్శిస్తున్న సందర్భంలో దాదాపు ఒకే కుటుంబానికి చెందిన 5గురు మొన్న నదిలో కొట్టుకుపోయిన ప్రమాదవశాత్తు కూడా మొత్తం 5 మంది కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు చనిపోవడంతో దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో వర్షాలైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖతో పాటు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు సైతం కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒక్కసారిగా
వర్షాలు పెద్ద ఎత్తున కురవడంతో కొంత కట్టుదిట్టమైన చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడైతే భారీ వర్షాలు కురుస్తాయో ఆ రాష్ట్రాలకు సంబంధించిన అధికారులతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఫ్లడ్ యొక్క సిచ్యువేషన్ ఏందనే అంశంపైన కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మానిటరింగ్ చేస్తుంది. ప్రధానంగా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి, గుజరాత్లో కూడా అదే స్థాయిలో కురుస్తున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా 3 రోజుల పాటు అంటే 4వ తేదీ వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ మొత్తం నీటిమయమైపోయింది. ముఖ్యంగా అస్సాంలో చూసుకోవచ్చు. ఈరోజు అస్సాంలో కూడా దాదాపు నిన్న కురిసిన వర్షాలు ఇంకా కూడా ఆ ప్రభావం పోలేదు. అస్సాంలో అనేక ప్రాంతాల్లో బ్రహ్మపుత్ర నది యొక్క తీవ్రతకు లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమైపోయాయి. హరిద్వార్లో ఇటీవల చూసాం, దాదాపు 2 రోజుల క్రితం కూడా అనేక వాహనాలు పార్కింగ్ చేసిన వాహనాలు కూడా హరిద్వార్లో గంగానదిలో కొట్టుకోబోతున్న దృశ్యాలను కూడా ప్రస్తుతం మనం అక్కడ చూసాం. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కూడా అలాంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇక అటు ఉత్తరప్రదేశ్ ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా వాతావరణం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. దాదాపు దక్షిణ సెంట్రల్ ఢిల్లీ అదేవిధంగా సౌరాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా భారత వాతావరణ శాఖ కొంత ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యము. మరోవైపు మహారాష్ట్ర కొంకను గోవా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరోవైపు తమిళనాడు కావచ్చు, అదేవిధంగా సౌత్కు సంబంధించిన విషయంలో అటు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందనేది కూడా కొంత భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. లోతట్టు ప్రాంతాలలో ప్రధానంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు జలమవుతాయో ఆ ప్రజలందరినీ కూడా కొంత ఎవాక్యుయేషన్ చేసి వారందరినీ ఖాళీ చేయించి అక్కడి నుంచి నేరుగా ఇతర ప్రాంతాలకు తరలించాలని చెప్తున్నారు. మరోవైపు గుజరాత్లో అయితే కొంత నష్టం కూడా పెద్ద ఎత్తున కూడా వాటిల్లని చెప్పి గుజరాత్లో అనేక ప్రాంతాలలో ముఖ్యంగా సూరత్ కావచ్చు, సౌరాష్ట్ర కావచ్చు, ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా వర్షాలు కురవడంతో అనేక ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయి ప్రజలందరికీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు కొంత వెసులుబాటు కల్పిస్తున్నప్పుడు కూడా కురిసిన వర్షాలకు ఇప్పటికే అనేక చోట్లలో కూడా విద్యుత్ అంతరాయంతో పాటు అనేక ప్రాంతాలన్నీ కూడా నీటమట్టం అయితే అయ్యాయి. థ్యాంక్ యూ సతీష్.